ఈ సృష్టిలో నివసించే ప్రతి జీవరాశికి ఒక అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది. అదే ప్రేమ. ఆ ప్రేమనే 2 అక్షరాలు నా జీవితాన్నే మార్చేసింది. నా ప్రేమ ఇలా ఒంటరిగా మిగిలిపోతుందని కలలో కూడా అనుకోలేదు. నిత్యం పూజించే దేవుడిని అడిగా, ప్రేమతో తన మనస్సుని అడిగా, కానీ చివరికి తను దక్కలేదు. నా ఆత్మ అభిమానాలను చంపుకొని, నా సంతోషాన్ని తనలో చూసుకుని, ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. రేపు నా మౌని వస్తుందని నమ్మకంతో వెళ్తున్నాను. దేవుడా దేవుడా, తను ఎలా అయినా వచ్చినట్టు చూడు తండ్రి. ఏంటి ఒంటరిగా కూర్చున్నాడు? తను నా నమ్మకాన్ని నన్ను మోసం చేసింది. తను లేని జీవితం ఇంకెందుకు? హాయ్ రా మామ. మార్నింగ్ మార్నింగ్ ఈ చేంజెస్ ఏంట్రా? ముందు ముందు ఇంకా చాలా చేంజెస్ చూస్తారా? అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలరా? తను వస్తుందని ఇంతవరకు వెయిట్ చేశా, కానీ తను రాలేదు. నువ్వేం ఫీల్ కాకురా, నీ ప్రేమ నిజమైంది. సరే అయితే ఉండు. సంజయ్ నాకు దక్కేటట్టు చూడు. ఓ, సంజయ్ డైరీనా? మర్చిపోయినట్టున్నాడు. ఇందాక తను మాట్లాడారు, తను మీకు తెలుసా? హా, నా ఫ్రెండే. ఈ డైరీలో తను చనిపోవాలని రాస్తున్నాడు, మీకు తెలుసా? అవునా? నువ్వు చెప్తే నిజమేనా? ఇంతకీ నువ్వెవరు? నా పేరు లక్ష్మి. తను నా లైఫ్లో స్వీట్ మెమరీగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. తనని నేను ప్రేమిస్తున్నాను. తను నాకు కావాలి. సరే, పద.
ఏంటి మౌని, నెల రోజుల నుంచి నాకేంటి టార్చర్? టార్చర్ ఏముంది? నువ్వంటే నాకు ఇష్టం లేదు, అందుకే మాట్లాడడం లేదు. ఏంటి అలా అంటున్నావు? 1 year నుంచి ప్రేమించింది ఇదేనా? నేను లేకపోతే ఉండలేనన్నావు, చచ్చిపోతానన్నావు, లేచిపోతానన్నావు కదే. అది అప్పుడన్నా, ఇప్పుడు కాదు. నాకు ఇప్పుడు నా పేరెంట్సే ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు చేసిన టైంపాస్కా? సరే. తప్పుగా మాట్లాడితే బాగోదు. ఛీ, నీలాంటి వాడిని లవ్ చేశాను చూడు. సరే, ఇదేనా నీ చివరి మాట? లవ్ చేస్తావా చేయవా? చేయను. ఏం చేస్తావు? ఇంకోసారి ప్రేమిస్తా. ఛీ. ఏంటి సంజయ్, ఆ అమ్మాయి నీకు దక్కలేదని నిన్ను నువ్వు మోసం చేసుకుంటావా? అవునరా మామ. నా ప్రేమలో రాసుకున్న రాతలు, గీసుకున్న గీతలు ఇలా మిగిలిపోతాయని, నా జీవితంలో ప్రేమే లేదని తెలుసుకున్నాను. నిన్ను కాదన్న అమ్మాయి గురించి ఆలోచించి మీ అమ్మ నాన్నలను వదులుకుంటావా? గతాన్ని తలుచుకోకు, గమ్యాన్ని మర్చిపోకు. నన్ను కాదని పేరెంట్స్ కోసం వెళ్ళిపోయింది అంటున్నాను, కానీ తను వేరే వాడిని ప్రేమించాను. అందుకని చనిపోతావా? నువ్వు ప్రేమిస్తే తెలుస్తుంది. నువ్వు ప్రేమించినవాడు వేరే అమ్మాయితో తిరిగితే ఆ బాధ అంటే నీకు తెలుస్తుంది. చావే పరిష్కారం అనుకుంటే చావు. మరేం చేయాలైతే? మళ్ళీ లవ్ చేయి. వద్దు, ఇక నా జీవితానికి లవ్ అనే పదానికే చోట్లేదు. ఐ లవ్ యూ సంజయ్. ఏంటి ఏమన్నావు? ఐ లవ్ యూ అన్నాను. వద్దు, నా మీద సింపతితో నన్ను లవ్ చేయాలని చూడొద్దు. ఇది సింపతి కాదురా. 1 year నుంచి లవ్ చేసిన అమ్మాయి నన్ను వదిలి వెళ్ళిపోయింది. మనం కలిసి 1 hour కూడా అవ్వలేదు. మీ అమ్మాయిల వల్ల మాకు ఎప్పుడు ఎప్పటికీ షాక్లే మిగులుతాయి. నా దృష్టిలో ప్రేమ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేలా ఉండాలి. కానీ మీరు అవకాశం అవసరమని లవ్ చేస్తారు. మా దృష్టిలో లవ్ అంటే అవకాశం కాదు, అదృష్టం. ఎవరో చేశారని తినాలా చేస్తుందని ఎలా అనుకుంటావురా? నువ్వేంట్రా అమ్మాయికి సపోర్టా? 1 year నుంచి లవ్ చేస్తున్నాను రా. నువ్వు ఆ రోజు తనతో మాట్లాడడం నేను చూశాను. ఇప్పటికీ తనని ప్రేమిస్తున్న నిన్ను చూసి నేను వదులుకోకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. అవునరా మామ, కావాలనుకున్న ప్రేమ రాలేదని వస్తున్న ప్రేమ వదులుకోకురా. ఎందుకు లవ్ చేయవరా? అయినా మీరు అలాంటి వాళ్ళని లవ్ చేస్తారు. అయితే ఏం చేస్తావు? ఏం చేస్తాను? ఇంకోసారి లవ్ చేస్తాను. అవును, 1 year నుంచి లవ్ చేశాను అన్నావు కదా, ఎప్పుడు చూసావు? తనతో మాట్లాడడం నేను చూశాను. ఆ రోజు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉన్నాను. నువ్వు ఎప్పుడు మాట్లాడతావా, ఎప్పుడు మాట్లాడతావా నేను ఎదురు చూస్తున్నాను. అవును, నేనంటే నీకు ఎందుకంత ఇష్టం? ఎందుకంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావు కాబట్టి.
ప్రేమలో ఎవరు కారణాలతో మిగిలిపోకూడదు. ప్రేమలో ఒకరిని నమ్మించి మోసపోకు. నమ్మకమే ప్రేమ. సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యామని చదువుని, లవ్ ఫెయిల్యూర్ అని లైఫ్ని వదులుకుంటే ఈ జన్మకు అర్థం లేదు. ప్రాణాలు తీసుకుని అమ్మ నాన్నలకు దూరం అవ్వాలనుకునే అబ్బాయికి అమ్మాయికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నిమిషం ఆలోచించండి. మీరు కోరుకున్న జీవితం మిమ్మల్ని వెతుక్కుంటూ ఏదో ఒక రోజు వస్తుంది. ప్రేమను గెలిపించండి, సమాధి చేయకండి. చేంజ్ యువర్ లైఫ్, డూ సంథింగ్ ఇన్ లవ్. ఇట్లు మీ శ్రేయాభిలాష్, దుర్గాప్రసాద్.